అందరికీ మరణత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పబడును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. ఐ విల్ టెండ్ దెమ్ ఇన్ అ గుడ్ పాస్చర్ అండ్ ద మౌంటైన్ హైట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బీ దేర్ గ్రేజింగ్ ల్యాండ్. ఎజెకియల్ చాప్టర్ 34 వర్స్ 14. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి నిమిషమును నేను మిమ్మల్ని చూసుకుంటాను, కాపాడుతాను అని. అది చిన్న చిన్న అవసరాలైనా పెద్ద పెద్దవి అయినా ఆయనే చూసుకుంటాడండి. నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి చిన్న ఆశను సహితం ఆయన నెరవేరుస్తారు. అయితే ఆయన మనకి ఇచ్చేవన్నీ కూడా మంచిగా అనగా శ్రేష్టమైనవిగా ఉంటాయి. మనల్ని ఒక సురక్షితమైన స్థలములో ఉంచుతారు. మనం ఇప్పుడున్నటువంటి మార్కెట్లో మనం చూసుకుంటే ఏదైనా ప్రోడక్ట్ అయినా రెండుగా మార్చేశారు. ఒకటి నకిలీది, మరొకటి ఒరిజినల్ది. ఒరిజినల్ది నకిలీది ఎందుకు తయారు చేశారు అంటే బ్రాండ్ నేమ్ అడ్డం పెట్టుకుని ఎక్కువ లాభం సంపాదించడానికి. కొందరు డూప్లికేట్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అలాగే చాలామంది ఏదో ఒక సందర్భంలో మోసపోయిన వారేమో, ఒక సందర్భంలో మోసపోయిన వారినమే. నకిలీది కొంటే మోసపోయినట్లే. ఎలా అవుతుందంటే అది క్వాలిటీ ఉండదు. అది నాసికరముగా విలువలేని పదార్థములతో హాని కలిగించేవిగా ఉంటాయి. ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మంచి మేతగల చోట్ల వాటిని నేను మేపెదను. మంచి మేత కలిగిన చోట్ల వాటిని మేపెదనంటే, మంచి మేత అంటే చెడు మేత ఉంటుందని కూడా మనం గ్రహించాలి. మనకు ఏదైతే హాని కలిగించేలాగుంటుందో దానిని చెడు మేత అంటారు. మంచి కాపరి అయితే, నిజమైన కాపరి అయితే తన గొర్రెలను ఖచ్చితంగా మంచి మేత గల చోటుకే తీసుకుని వెళ్తాడు కదండి. తన గొర్రెలు మంచి కానీ వాటిని తిని జబ్బున పడాలని ఎంత మాత్రమూ ఆ గొర్రెల కాపరి ఆలోచించడు. మరి ఎవరు ఇలా ఆలోచిస్తారు అంటే, నేను మంచి గొర్రెల కాపరి అని చెప్పుకొని వేషం వేసుకొని గొర్రెలను నశింపచేయాలని ఉద్దేశం కలిగిన వారే ఆ విధంగా తలంపులు కలిగి ఉంటారు. మనము చదివిన వాక్య భాగంలో చూస్తే మేత అనగా దేవుని వాక్యము. మరి మనము నిజముగానే మంచి దేవుని వాక్యమును ఆస్వాదించగలుగుతున్నామా? ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఎదుగుదలలో ముందుంటున్నామా అని ఆలోచించుకోవాలి. ఈ రోజున అనేక మంది గొర్రెల కాపురలము అని చెప్పుకుంటూ సరైన మేతను వాటికి అందించలేకపోతున్నారు. సంఘ కాపరిగా ఉండి నిజమైన శ్రేష్టమైన వాక్యమును మరుగు చేసి వారి యొక్క సొంత బోధలు, వారికి నచ్చిన రూల్స్ని వారు పెట్టుకుంటూ వాక్యం అనే ఆహారంను కలుషితం చేస్తున్నారు. పరిశుద్ధ వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నారు. నేనే నా గొర్రెలను మేపి పరుండపెట్టెదను. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికి, బలహీనంగా ఉన్న వాటికి శిక్ష అను పేరు పెట్టి లయపరిచెదను. దేవుడు తెలియజేస్తున్నాడు, తప్పిపోయిన వాటిని ఆయన వెతికి రక్షిస్తాడు అని. గాయం ఉన్నటువంటి వాటికి కట్టుకట్టి వాటికి గాయములను మాన్పు చేస్తానని. దుర్బలముగా అనగా బలహీనముగా ఉన్న వాటిని బలపరిచి శక్తినిచ్చేదను అని. ఈ రోజున మంచి కాపరైనటువంటి యేసయ్య తప్పిపోయిన నిన్ను మరలా సమకూర్చుతాడు. ఈ లోకంలో పడి తప్పిపోయే వారంగా ఉన్నాము. వాక్యములో, ఆత్మీయతలో తప్పిపోతాము. ధన వ్యామోహం కలిగి తప్పిపోయావేమో. అర్థము కానీ అర్థం తెలియని స్థితిలో ఉండి నీవు తప్పిపోయావేమో. ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడండి. మరలా నిన్ను తన రెక్కల చాటున భద్రపరచుటకు, మంచి మేతను నీకు పెట్టి పోషించుటకు ఆయన నీతో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు గాయపడిన స్థితిలో నీవు ఉన్నట్లయితే అందరూ గాయం పైన కారం జల్లినట్లుగా ఇంకా బాధ పెడుతున్నట్లయితే బలహీనముగా ఉన్నా సరే
దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. అంత మాత్రమే కాదండి, దేవునికి ఎదురు తిరిగిన వారిని, అపవాది సంబంధాలుగా మారిన వారిని శిక్ష అనే మేత ద్వారా వారిని సరిచేస్తారు కూడా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మంచి కాపరి. ఆయనే మనకు నిజమైన కాపరి, గొప్ప కాపరి. ఈరోజు ఆయన ఉన్నత స్థలము మీద మన నివాసం ఏర్పరిచి ఏ శత్రువు కూడా రాకుండా, మనల్ని అపవాది ముట్టకుండా కాపాడే గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు యేసయ్య నీతో ఉన్నాడు. బలహీన సమయంలో బలపరుస్తాడు. నీ గాయములు కట్టి నిన్ను నడిపిస్తాడు. శ్రేష్టమైన వాటిని నీకిచ్చి సంతృప్తిపరుస్తాడు. ఆయనను ఆశ్రయించి ఏ కొదువ లేకుండా నిన్ను పోషిస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, యేసయ్య మీ ఘనమైన నామమునకై స్తోత్రములు. సర్వోన్నతుడమైన దేవా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, ఎంతో ఆశతో ఎంతో విశ్వాసముతో తప్పిపోయిన గొర్రెలముగా నా ప్రభా మీ సన్నిధిలో కనపడుచున్నాము. ప్రభా, మీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని వేడుకొంచున్నాం. ప్రభా, పాపాలన్నిటినీ క్షమించి యేసయ్య దగ్గరకు చేర్చుకునే దేవుడవు గనుక మా మార్గము తప్పిపోయిన సరి అయిన మార్గంలో మా అందరినీ కూడా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.